హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎన్నో ప్రోటీన్లతో నిండిన టేస్టీ అండ్ హెల్దీ ఈ మినుముల రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, మిస్ అవ్వకుండా వీడియో చివరి దాకా చూడండి. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఫ్రెండ్స్, ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి మనం ఈ పొట్టు తీయని మినుములని తీసుకున్నామండి. ఈ మినుములు తింటే మన హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు మనం తీసుకున్న మినుములని వేయించుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు మినుములని తీసుకోండి. ఈ మినుములని వేయించినప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి వాసన వచ్చేదాకా వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెడితే అవి పైననే వేగిపోయి లోపల సరిగా వేగవు. ఈ మినుములలో చాలా రకాల ప్రోటీన్స్, విటమిన్స్, అలాగే కార్బోహైడ్రేట్స్, ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇవి తినడం వలన మన కండరాలు బలంగా ఉంటాయి. అలాగే ఇలా పొట్టుతో ఉన్న మినుములని తినడం వలన ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మన జీర్ణ వ్యవస్థకు కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఇలా కలుపుతూ ఇవి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోండి. ఇవి వేగాయో లేదో తెలియాలంటే ఇవి కొంచెం బ్లాక్ కలర్లో ఉండడం వలన మనకు అంత సరిగా తెలియదు. కొంచెం మంచి స్మెల్ రాగానే దింపేసి పక్కన పెట్టుకోండి. ఇవి కాస్త చల్లారాక ఇందులో మనం ఏ కప్పుతోనైతే మినుములు తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వరకు వాటర్ని పోసుకోండి. ఇలా వాటర్ని పోసుకొని మనం ఈ మినుములని ఉడికించుకోవాలండి. నేనైతే ఈ కడాయిలోనే ఉడికించుకుంటున్నాను. కావాలంటే మీరు కుక్కర్లో వేసి కూడా ఉడికించుకోవచ్చు. అలాగే కొంతమంది నట్స్ అయినా ఇలాంటి మినుములు, శనగలు ఇలాంటివి డైరెక్ట్గా తినడానికి ఇష్టపడారండి, చాలా నమలవలసి వస్తుందని. అలాంటి వాళ్ళు ఈ మినుములని మెత్తగా గ్రైండ్ చేసి ఆ పొడితోని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే వీటిని స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటున్నాను. వీటిని ఒక 10 నుండి 15 నిమిషాల పాటు మెత్తగా ఉడికేలా ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి, లేకపోతే అడగంటిపోతుంది. ఇప్పుడు మనము 1 కప్పు కొబ్బరి ముక్కలని తీసుకోవాలండి. ఈ కొబ్బరిలో కూడా మనకు కావాల్సినన్ని ప్రోటీన్స్, విటమిన్స్, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటి చాలా పోషకాలు ఉంటాయి. ఈ కొబ్బరి తినడం వల్ల మన చర్మానికి అలాగే మన జుట్టుకి కూడా చాలా మంచిదండి. ఈ కొబ్బరిని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి, అప్పుడు గ్రైండర్ ఈజీగా అవుతుంది. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తటి పిండిలా కాకుండా కొంచెం బరకగా మిక్సీ వేసుకోండి. ఈ కొబ్బరితో మన రెసిపీకి చాలా టేస్ట్ యాడ్ అవుతుందండి. ఇప్పుడు మనం మినుములు ఎక్కడ వరకు ఉడికాయో చూద్దాం. మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుతూ చూడండి. ఈ మినుములని కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. మళ్ళీ మనం వేయించుకోవడం వల్ల ఇవి ఉడకడానికి టైం పడుతుంది. అయితే మినుములని డైరెక్ట్గా ఉడికించుకోవచ్చు, కాకపోతే వేయించి ఉడికిస్తే ఆ టేస్టే వేరే ఉంటుందండి, చాలా బాగుంటుంది. అందుకే నేను మినుములని వేయించి ఉడికిస్తున్నాను. ఇప్పుడు మరొక 2 నిమిషాలు ఇవి ఉడకాలండి. ఇప్పుడు చూసారా, నేను ఈ కొబ్బరి ముక్కలని ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్నాను. అలాగే 1 కప్పు బెల్లాన్ని తరిగి పెట్టుకోండి. మనం ఏ కప్పుతోనైతే మినుములు తీసుకున్నామో అన్నీ అదే కప్పుతో తీసుకోవాలి. ఇప్పుడు మినుములు చూడండి చక్కగా ఉడికిపోయాయి, వాటర్ కూడా మొత్తం ఇంకిపోయింది. ఇప్పుడు మనం తీసుకున్న 1 కప్పు బెల్లాన్ని ఈ మినుములలో వేసి బాగా అంతటా కలిసేలా కలుపుకోండి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకోండి, లేకపోతే అడుగంటిపోతుంది. చూసారా, బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని అంతటా కలిసేలా బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతటా కలిసేలా బాగా కలుపుకోండి, లేకపోతే ఈ కొబ్బరి బెల్లం వేసాం కదా, అది అడుగంటుకుపోతుంది.
ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వదిలేయండి. తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరిలో ఉన్న పాలని ఈ మినుములు, బెల్లం పీల్చేసుకుంటాయండి. దాంతో మనకి ఈ రెసిపీకి చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారుగా, ఇలా వాటర్ ఇట్లా ఏమీ లేకుండా పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఒకసారి నెయ్యి అంతటా కలిసేలా బాగా కలుపుకోండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీని నేను ఓన్గా ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీకి ఏ నేమ్ పెడితే బాగుంటుందో కూడా ఆ నేమ్ని నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.